ఒక ఊరిలో ప్రతీ సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది. ప్రతీ సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకుని పూజలు చేసి ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో, తోరణాలతో, పువ్వులతో చాలా అందంగా అలంకరించేవారు. ఊరేగింపుకు ఒక ఎద్దుబండి కట్టేవారు. ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు. మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా? ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దుని ఎంచుకునేవారు. ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి బొట్లు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు. ఆహా, చాలా చూడముచ్చటగా తయారుచేసేవారు. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేడింపుకు ఊరు తయారయింది. రాముడు అనే ఒక ఎద్దుని ఎంచుకున్నారు. బాగా తయారుచేసి బండి కట్టారు. గుడి ముందర నుంచోపెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు. ఆ రోజంతా రాముడు ఎక్కడికెళితే అక్కడ మనుషులు వంగి నమస్కారాలు పెట్టారు. వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారమనుకుని భ్రమపెడ్డాడు. రోజంతా చాలా గర్వంగా పొగరుగా కొమ్ములు పైకి పెట్టి ఛాతీ బయటికి పెట్టి నడిచాడు. తనలో తానే మురిసిపోయి పొంగిపోయాడనుకోండి. ఇక సాయంత్రంతో మళ్లీ ఊరేగింపు గుడికి చేరింది. ఎదురు సన్నాహంతో బాజా భజంత్రీలతో గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలి తీలుకుని వెళ్లారు. విగ్రహం బండిలోంచి దిగంగానే ఇంకేముంది, అందరూ రాముడిని మరిచిపోయారు. ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు. రాముడి పాయివేసిన పట్టువస్త్రాలు తీసేసి మళ్లీ రాముడిని ఎడ్లపాకలో తీసుకుని వెళ్లి అక్కడ వదిలేశారు. ఎవ్వరూ దండాలు పెట్టలేదు. అప్పుడు రాముడికి అర్థమైంది, మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు, మనం చేసే పనులకని.